ఇది నాదే అది నాదే నీ అబ్బ గంటుంది అని కొట్లాడతాం మనము. కానీ యేసయ్య చెప్పిన మాట ఎంత గొప్పగా ఉంది చూడండి. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది అని సెలవిస్తూ ఉన్నాడు. మనం కూడా ఏం చేయాలి? మనం పరలోకాన్ని నుంచి వచ్చిన వాళ్ళమా, కింది నుంచి వచ్చిన వాళ్ళమా? పరలోకం నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి? అంతే కదా. ఏ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఆ ఊరికే కదా పోవాల్సింది. సరే, ఈ ఊరు నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ ఊరు కాకుండా ఇంకో ఊరు కూడా పోవచ్చు, కానీ పరలోకాన్ని నుంచి వచ్చిన వాళ్ళు మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికే వెళ్ళాలి. ఎందుకు ఆ మాట చెప్తున్నామనంటే, శరీరం నిష్ప్రయోజనం అనేది తెలుసు మనం మరణిస్తామనేటటువంటిది తెలుసు మనకు. అయితే ఇంకోటి, ఈ లోకం ఆశ గతించిపోవచ్చున్నాయి, కానీ దేవుని చిత్తాన్ని జరిగించే వారు నిరంతరం నిలిచి ఉంటారని కూడా మనకు తెలుసు. కానీ మనమేమనుకుంటామంటే అవ కావాలా పువ్వ కావాలా అని కోరుకుంటాం. దేవుడు అదే అంటున్నాడు, పువ్వనా అవనా అన్నాడు. మనం పువ్వనే అంటాం. తెలుగులోనేమో పువ్వ అంటాము, ఉర్దూలోనేమో ఖానా అంటాము. ఇంకా ఇది తప్ప ఇంకా ఏం చేస్తా లేకుంటుంది. ఇంకా కన్నడలో అన్న 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 మాడితే సోరు. అమ్మా, ఇన్ని భాషలు కలిగి మాట్లాడగలుగుతున్న దేవుని స్తోత్రం. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ 4 భాషలు, ఇంగ్లీష్ ఫుడ్. ఇంకెవరైనా భాషలు కలిగిన వాళ్ళు ఉంటే కూడా ఏం చెప్తారో చెప్పండి. దేవుడు మీకు ఇచ్చిన వరాన్ని బయట పెట్టండి. మళ్ళీ ఒక భాష వచ్చింది, కౌడ. ఎందుకు అని అంటే మనమందరం కూడా ఏమనుకోవాలి? ఈ లోక సంబంధమైన వాళ్ళము కాము అనుకోవాలి. ఎక్కడ సంబంధించిన వాళ్ళం సార్ మనము? సారు కుమారుడు చనిపోయాడు. ఎంత వేదన అని అంటే వర్ణించలేదు. దేవుని యొక్క బుద్ధి జ్ఞానం కానీ ఒకవేళ సారు వాళ్ళకు లేకపోతే, ఇదే చిన్న కడుమూరులో ఒక కుమారుడు యాక్సిడెంట్ అయి చనిపోయిండు. తల్లి ఆ కుమారుని తలుచుకుంటూ చనిపోయి, దేవుని ఎరగనటువంటి వాళ్ళు. తల్లి చనిపోయిన తర్వాత, భార్య చనిపోయిన తర్వాత భర్త ఏమైండు? పక్షవాతం వచ్చి మూలకు పడ్డాడు. ఏం లేదు వాళ్ళ దగ్గర, దేవునికి సంబంధించిన జ్ఞానము లేదు, దేవునికి సంబంధించిన ధైర్యము లేదు. కుమారుడే పర్మనెంట్ అనుకున్నారు వాళ్ళు. కానీ మళ్ళీ నేను కలుసుకుంటా దేవుని దగ్గర నా కుమారుడు నేను నిశ్చయత సారుకుంది. వాళ్ళకేం అది లేదు. అంటే దేవుని ఎరిగిన వాళ్లకు ఒక నమ్మకం ఉంటుంది, మేము మరణిస్తే దేవునితో ఉంటామనే నమ్మకం ఉంటుంది. దేవుని ఎరగని వాళ్లకు అయ్యేమోరా నాయన, ఉన్నంత వరకు తినాలే, ఉన్నంత తాగాలి, ఉన్నంత ఎంజాయ్ చేయాలి, ఉన్నంత సంతోషపడాలి, ఉన్నంత ఈ లోకంలో ఇంకా అంతా ఉన్నది, ఇంకా ఇప్పుడే అయిపోవాలి నాయన అనుకుంటాం. కానీ క్రైస్తవుడు అట్లా అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఇహమందు వేరు, పరలోక మందు వేరు. తాత్కాలికంగా మనం పరదేశులుగా, యాత్రికులుగా వచ్చి ఉన్నాం. ఇక్కడ ఒక టూరిస్టులుగా ఉన్నాం మనం. ఇక్కడ కొద్ది కాలం ఇక్కడ ఉంటాం, దేవుడు ఉంచినంత వరకు ఉంటాము, ఆ తర్వాత వెళ్ళిపోతూ ఉంటాం. చూద్దాం తిమోతి మొదటి పత్రిక 6:17. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించును. ఎవరితో నమ్మిక ఉంచాలి? దేవునితో నమ్మిక ఉంచాలి. మనం ఎవరితో నమ్మిక ఉంచుతాము?
మనం వేసిన బీరువాలు మనం పెట్టిన పైసలే బీరువాలు పెట్టినాం అనుకోండి, చర్చికి పోతే ఇల్లు తాళం బాగలేదు, ఏం చేయాలబ్బా, ఇంటికాడ ఎవరు భద్రంగా లేకుంటారు. నాకైతే చర్చికి పోవాలని ఆశ ఉంది, కానీ ఇంట్లో పైసలు బరువుగా ఉన్నాయి, బంగారు ఉంది, ఎవడన్నా వచ్చి దోసుకొని పోతే ఎట్లా అనే ఆలోచన వచ్చింది అనుకోండి, ధనాన్ని మనం ఆలోచన చేసినట్టు వాళ్ళమే. అలాగని నిర్లక్ష్యం చేస్తే కూడా నిజంగా కూడా దొంగలు ఎత్తుకొనే పోతారు. ఎత్తుకపోతారా లేదు? వాళ్ళు అట్లే దృష్టి పెట్టుకొని ఉంటారు, ఎవరెవరు ఎట్లా ఉండరు అని చెప్పి. కాబట్టి దేవుని కన్నా ఎక్కువ దేన్ని కూడా మనం ప్రేమించదు. ధనాన్ని ప్రేమించిన వాడు దేవుని ప్రేమించకపోతే లాభము లేదు. ధనం దేవుడు ఇచ్చిందే కదమ్మా. ఎక్కడి నుంచి వచ్చింది ధనం? దేవుడు ఇచ్చిందే కదా. మనం ఎక్కడి నుంచి వచ్చినాం? మనకన్నా విలువైంది భూమి మీద ఏమైనా ఉందే? చనిపోయిన మనిషిని పక్కకెట్టి కోట్ల రూపాయలు తెచ్చి పక్కకు పెడితే అతను లేచి రూపాయన్నా కొనుక్కుంటాడా? అంటే ఎవరు విలువైన? మనమే విలువైన. విలువ పెట్టి కొన్నాడు మనల్ని, ఎలా చెల్లించాడు. కాబట్టి మన జీవితంలో నేనే దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్పది ఏంటంటే నాకు ప్రాణం ఇవ్వడమే గొప్ప అని చెప్పి సంతోషపడాలి. నాకన్నా కోటి చేరానాలే మనం. అవునా లేదా సార్? అంతే కదా. మనమేమనుకుంటాం, ఇన్ని కోట్ల రూపాయలు మనకి ఇస్తే కూడా మనం ఏమనుకుంటామని అంటే, ఏం లేదబ్బా నా దగ్గర, ఏమి లేదబ్బా అంటాం. కోట్ల కన్నా విలువైన ఆస్తి మన దగ్గర దేవుడు మనకు ఉచితంగా జన్మింపజేశాడు. ఉచితంగా జన్మింపజేశాడు. హాస్పిటల్లో పోయి చూడండి, కోట్ల రూపాయలు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు ఆరోగ్యం బాగా కావాలని. డాక్టర్ చెప్తున్నాడు, నో సార్, ఐ విల్ ట్రై, నో ప్లీజ్ ప్రేయర్ అంటాడు. నేనైతే ప్రయత్నం చేస్తున్నా, మీరు ప్రార్థన చేయండి అంటాడు. అంటే ఎవరి మీద వేస్తాడు డాక్టరు? దేవుని మీద వేస్తాడు. ప్రాణం దేవుని ఆధీనంలో ఉంది అని చెప్పి. కాబట్టి మనము కోటీశ్వరులమా కాదా? మనం ఇప్పుడు డబ్బు ఉందా లేదా మన దగ్గర? డబ్బు ఉంది, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది. క్రీస్తుని కలిగి ఉంటే అన్నీ కలిగి ఉన్నట్లనే. మీరు ఒకసారి చూడండి, భయపడకుండా బ్రతకండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అంటే ఎవరికి భయపడకుండా? దేవునికి భయపడాలి. లోకంలో వచ్చే శ్రమలకు భయపడకూడదు. భయపడకుండా నా దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు అని చెప్పి కానీ మీరు ధైర్యంగా ఉండండి. మీకు ఏ రోజు ఏం కావాలన్నా దేవుడు అది ఇస్తూ ఉంటాడు. ఏమో లేవో ఏమిస్తాడో ఏమో అని చెప్పి దేవుడా అని ప్రార్థన చేసుకుంటానే ఈ అన్నకు అడుగుతున్నా, ఈ అన్నను అడుగుతున్నా, ఈ అన్నను అడుగుతున్నా, ఈమెను అడుగుతున్నా, ఆమెను అడుగుతున్నా అని చెప్పి ఆమెను అనకుండానే మనం కన్ను తెరిస్తే కూడా లాభం లేదు. కొన్నిసార్లు అట్లా కూడా జరగవచ్చు. మానవులం నిమిత్తం మాత్రం మనం దేవుని వైపు చూడాలి. ఇప్పుడు మీకందరికన్నా అప్పెక్కున్నది నాకే. మీ అందరికన్నా అప్పెక్కున్నది నాకే. ఎన్ని లక్షలు ఉంది తెలుసా అప్పు? ఎంత ఉంటుంది యోహానయ్య? 15 లక్షలు అప్పు ఉంది నాకు. అప్పే లేకుండే నాకు 15 లక్షలు అప్పు అయింది. ఎవడు అప్పే నమ్మకుండే, ఒకటే ఇచ్చిరు అప్పు చేసులు చేసి. కానీ 15 లక్షల అప్పు ఉన్న పరిచయం లేదు మళ్ళా నాకు. నెమ్మదిగా ఉంటేనేమో తెంపుతా, సస్తేనేమో ఇన్సూరెన్సులకి ఇట్లా అవి ఉంటాయి కదా, పోతాయి. ఇంకే కుదేనా అమ్మా? ఇన్సూరెన్సులు చేసుకున్నారు వాళ్ళు, అప్పులు చేసిన వాళ్ళు. బండి ఇచ్చిన వాళ్ళు, ఆ అప్పులు చేసిన వాళ్ళు ఏం చేశారు? ఇన్సూరెన్సులు చేసుకున్నారు వాళ్ళు. మనిషి ఉంటేనేమో అప్పు కట్టాలి, మనిషి పోతేనేమో మాపి. ఇంకేందుకు భయపడాలి మనము? ఏమయ్యా ఇంకేంటికి భయపడాలి? నేనైతే భయపడతలేను. 15 లక్షల అప్పు ఉన్నా భయపడతలేను. ప్రేమ సార్ అంటాడు అప్పుడప్పుడు, ఏమైనా ఇంత అప్పు ఎందుకు చేసినావు నువ్వు ఊక అనవసరంగా అంటాడు ఓసారి. కానీ అప్పు నేను కావాలని చేసింది కాదు, కానీ కుటుంబ అవసరత నిమిత్తము
ఏ ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయలే. అన్నీ కూడా వస్తువులు తెచ్చుకొని పెట్టుకున్నాము. ఆ వస్తువుల మీద పెట్టుబడి పెట్టి ఉంది. ఏ రూపాయి కూడా నేను ఖర్చు చేయను. ఏడన్నా హోటల్ కాడికి పోతే కూడా ఎవరన్నా నలుగురు కలుస్తారు కానీ అని చెప్పి ఇంటికానే ఛాయ్ చేసుకుంటాము. ఎందుకంటే ఆ నలుగురు కలిస్తే నలుగురికి ఇంకో నలుగురు కలిస్తే 10 మందికి దాపోవాల్సి వస్తుంది. నాతోటి పరిస్థితి లేదని ఇంటికానే ఛాయ్ చేసుకుంటాం. ఎందుకు అని అంటే మనం వ్యర్థంగా ఖర్చు చేయము. ఇంటికి కావాల్సిన ఖర్చులు చేయాలి కానీ వ్యర్థంగా ఖర్చు చెయ్యాలి. కాబట్టి మన జీవితంలో చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. 4వ అధ్యాయం 10వ వచనం, 2వ తిమోతి 4:10. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకును వెళ్ళెను. క్రిస్కే గలతీయకును తీతు దల్మాతీయకును వెళ్ళిరి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును ఎంట పెట్టుకొని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తుకికును ఎఫెసునకు పంపించి తిని. ఎవరు ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడు? మార్కు ఉన్నాడు, లూకా ఉన్నాడు, తర్వాత తూకికును ఎఫెసునకు పంపితిని అని చెప్పి సెలవిస్తూ ఉన్నాం. అంటే మనం దేవునికి ప్రయోజకరంగా మనం ఉండాలి. తీతు పత్రిక 2:12. మనము భక్తిహీనతను శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము ఎట్లా ఉండాలి? మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం మనం ఉండాలి. మనం ఎట్లుండాలి? శుభప్రదమైన నిరీక్షణ మనకు ఉండాలి. ఏది అని అంటే మన సంబంధము పరలోకమైనటువంటిది కలిగి ఉండాలి. యాకోబు పత్రిక 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలినము తనకు అంటకుండా తను తాను కాపాడుకొనుటనే. మనల్ని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యాన్ని అంటకుండా మన దగ్గర ఏదైనా ఉందంటే తల్లిదండ్రులు లేని పిల్లలకు ఏదైనా సహాయం చేసుకుంటూ మన సంతోషంలో వారిని సంతోషపరుస్తూ నేను వారిని కోరుకు వారిని ప్రేమిస్తూ దేవుని ప్రేమను ఇతరులకు పంచుకుంటూ మనం ఏం చేయాలి? ముందుకు కొనసాగాలి. ఇహలోకంలో ఉన్నటువంటి మాలిన్యం మనం ఏం చేయాలి? అంటించుకోకుండా బ్రతకాలి. శ్రద్ధగా వాక్యం మీద మీ అందరికీ ప్రభునామమున వందనాలు.